వెల్కమ్ టు గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ. మనకి నిన్న రోజు విడుదల చేసిన పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలు కనుక ఒకసారి మీరు చూసుకున్నట్లయితే ఆ ఫలితాల్లో మొట్టమొదటి విజయం సాధించిన విద్యార్థులందరికీ మా దగ్గర ప్రిపరేషన్ చేసిన విజయం సాధించిన విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు. అలాగే అన్ని జిల్లాల్లో కూడా చాలా కష్టపడి ఇంచుమించు ఎప్పుడు లేనంతగా ఒక 3 సంవత్సరాల సుదీర్ఘకాలం జరిగిన ఈ నోటిఫికేషన్లో విజయం సాధించిన యోధులందరికీ కూడా మొట్టమొదటిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే ఈ వీడియో చేయడంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే కనుక అసలు ఈ యొక్క పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత ఈ ఫలితాల నుంచి విజయం సాధించిన అభ్యర్థి అలాగే విజయం సాధించలేని అభ్యర్థి కూడా ఏం నేర్చుకోవాలనే విషయం అండి. విజయం సాధించిన అభ్యర్థిని నేను చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక తప్పనిసరిగా మీరు అంటే ఇప్పుడు విజయం సాధించిన వాళ్ళు సుమారుగా 84% అంటే రాష్ట్రంలో హయ్యెస్ట్ 84% మార్క్స్ వచ్చినట్టండి మన అకాడమిక్ ఓరియంటేషన్లో మాట్లాడాలంటే కనుక. అలాగే ఉమెన్ తీసుకున్నట్లయితే 79, అలాగే సుమారు ఇతర విషయాల్లో 72, అంటే మిగతా రిజర్వేషన్ వాటిని బట్టి 65, 75 ఇలా ఆల్మోస్ట్ ఎక్కడి వరకు అంటే కనుక 60% వరకు 65 నుంచి 70% వరకు కూడా మనకి ఏంటంటే సక్సెస్ వచ్చిందండి. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పరిస్థితులు బట్టి నేను ఇప్పుడు అది వివరించట్లేదు. నేను చెప్పే విషయం ఏంటంటే మొట్టమొదటిగా మీరు విజయం సాధించిన వాళ్ళు ఈ కాంపిటేటివ్ టెంపోను కనుక కొనసాగిస్తే సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్లో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. రెండోది అలాగే కానిస్టేబుల్ ఉద్యోగం సుదీర్ఘంగా ఫైట్ చేసి అంటే ప్రిలిమినరీ దాటి ఫిజికల్ దాటి అలా మెయిన్స్కి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వస్తుంది అనుకున్నాం 110, 120, 130 వచ్చే దగ్గరలో పోయిందనే వాళ్ళకి నేను చెప్పే మరీ ముఖ్యమైన అంశం ఏంటంటే మీకు వయస్సు కనుక ఉన్నట్లయితే కనుక అంటే ఈ కానిస్టేబుల్ వయో అర్హత కనుక మీకు కంటిన్యూ అవుతే ఆ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి మొదటిగా. ఇక రెండోది ఏజ్ అయిపోయింది, ఇక మాకు లాస్ట్ నోటిఫికేషన్ ఇంకేమీ లేదు అయిపోయింది దీంతో అంటే మీకు కానిస్టేబుల్ కన్నా ఇంకా ఏదో బెటర్ అంటే మీకు యూనిఫామ్ పోస్ట్ కన్నా ఒక మంచి ఏదో నాన్ యూనిఫామ్లో మంచి పోస్ట్ వచ్చే అవకాశం ఉంది. అది రైల్వే ఎగ్జామ్ ఆర్ఆర్బీ అవ్వచ్చు, స్టాఫ్ సెలక్షన్ అవ్వచ్చు, లేదా మళ్ళొకసారి యూనిఫామ్ వేసుకునే ముఖ్యమైన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కానీ అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కానీ మీరు తప్పనిసరిగా దృష్టి పెట్టండి. ఎందుకంటే ఆ పరీక్ష కొద్దిగా విభిన్నంగా మీకు కనిపించడం జరుగుతుందండి. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే ఉద్యోగాన్ని ఎవరైతే మిస్ అయ్యారని అనుకుంటున్నారో మీరు ఉద్యోగం మాత్రమే ఇక్కడ ఆ కాంపిటీషన్లో నిలబడలేకపోవడం జరిగింది. అది ఎందుకు ఏంటి కారణాలు మీరు పరిశీలించుకోండి. అయితే నేను ఎక్కువ మంది అభ్యర్థులు అంటే బోర్డర్లో ఉన్న అభ్యర్థులకు నేను మరీ చెప్పే విషయం ఏంటంటే మీ ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఆపద్దు. మీ ప్రిపరేషన్ ఏమాత్రం మీరు ఆపేసినట్లయితే కనుక అప్పుడు ఓడిపోయినట్టు, అంతే తప్ప అప్పుడు ఉద్యోగం రాలన్నట్టు అండి. అంతే తప్ప మీరు ఎగ్జామ్లో మార్కులు రాక ఇక్కడ ఉద్యోగం రాకపోవడం వల్ల అనేది ఓడిపోయినట్టు కాదు. అంటే నెక్స్ట్ ఆర్ఆర్బీ ఉంది, ఎస్ఎస్సి ఉంది, ఎన్టీపీసీ ఉంది, ఫారెస్ట్ సెక్షన్ ఇవన్నీ కూడా మీరు సిద్ధం కంటిన్యూ చేయాలి. ఒకరోజు 2 రోజులు మీరు రిలాక్స్ అయ్యి అంటే మీరు అదే సార్లు ఎంతకాలం ప్రిపేర్ అయ్యానో ఏం చేశానో అసలు దీనికోసం చాలా ఎఫర్ట్స్ చేశాను అనేసిన వాళ్ళు ఉంటారు. అంటే కేటగిరీ 1 అంతా సక్సెస్ వచ్చిన వాళ్ళు దగ్గరలో పోయిన వాళ్ళకి నేను ఇది ఇచ్చే ఇంపార్టెంట్ విషయం అండి. చాలా గ్యాప్ ఉండిపోయింది, వాళ్ళు కష్టపడడంలో రియాలిటీ ఎక్కడో మిస్ అయిన వాళ్ళు. అంటే మీకు చెప్పాలంటే 90, 100, 80, 70 అంటే ఈ మార్కులు వచ్చిన వాళ్ళందరూ కూడా నాకు వచ్చేస్తుందని ఒక భ్రమలో ఉంటారండి. దయించి వాళ్ళు అంటే నేను 100 రిజర్వేషన్ దగ్గరలో ఉండిపోయిన వాళ్ళకు కూడా నేను చెప్పే విషయం ఏంటంటే మీ ప్రిపరేషన్లో ఎక్కడ లోపం ఉందో ఆలోచించండి. మీ ప్రిపరేషన్ సంబంధించిన దాంట్లో ఏదో కొంత సిలబస్ ఏదో ప్రిలిమినరీ చదివాం, ఫిజికల్ అయిపోయింది, మెయిన్స్ ఏదో కొద్దిగా చదివాం అంటే ఒక డీప్గా ఒక ఫాస్ట్గా ఒక 200 బిట్లని చాలా వేగవంతంగా అన్ని సబ్జెక్ట్స్ మిక్స్ అయినప్పుడు మీరు చేయలేకపోయారు అంటే కనుక 2 లోపాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మీరు సెల్ఫ్గా కంట్రోల్ చేసుకోలేకపోవడం అంటే సెల్ఫ్ రెగ్యులైజేషన్ అంటే మీ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ని మీరు ప్రిపరేషన్ చేసేటప్పుడు ఇన్ డెప్త్ అండ్ డెప్త్గా అనలైటికల్గా చేయడం. మీరు అనుకుంటారు బిట్స్ ప్రాక్టీస్ చేస్తాము మాకు రాలేదు. బిట్స్ ప్రాక్టీస్ చేయడం అంటే సబ్జెక్ట్ మీద మంచి కమాండ్ నుండి ప్రాక్టీస్ చేయడం, మళ్ళీ ప్రాక్టీస్ నుంచి సబ్జెక్ట్ని మీరు ఏం చేయాలి
చేయాలంటే రెండూ చేయాలి. ఈ రెండూ చేయని వాళ్ళు ఎక్కువగా నాకు తెలిసి ఉండడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకు మిస్ అయింది అన్నప్పుడు సబ్జెక్ట్ డీటెయిల్గా తెలియాలి. సబ్జెక్ట్ డీటెయిల్గా తెలిసిన తర్వాత దాని మీద ప్రాక్టీస్ బిట్లు చేయాలి. ప్రాక్టీస్ బిట్లు ఎక్కువ చేసిన తర్వాత మళ్ళీ డిఫెక్ట్ ఎక్కడ వచ్చిందో దాన్ని ఆ చాప్టర్ని, ఆ టాపిక్ని మరి అనలైజ్ చేయాలి. ఈ రెండు ఎక్కడ చేయకపోయినా సరే మీరు దగ్గరలో ఎక్కడ మిస్ అయిపోయినట్టే. కాబట్టి డెఫినెట్గా మీరు ఏంటంటే దాన్ని అధిగమించాలండి. దాన్ని అధిగమించినప్పుడు ఏంటంటే కనుక మీకు సక్సెస్ అనేది డెఫినెట్గా రావడం జరుగుతుంది. ఇక నేను ముఖ్యమైన ఇంకో విషయం చెప్తాను ఏంటంటే, చాలామంది ఏంటంటే ఈ యొక్క పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ అయ్యింది, మెయిన్స్కి వచ్చాం, మెయిన్స్కి వచ్చినప్పుడు లేదా ప్రిలిమినరీలో నేను ఆన్లైన్ కోచింగ్ జాయిన్ అయ్యాను. ఆన్లైన్ కోచింగ్ జాయిన్ అవ్వడం వల్ల ఏంటంటే ఓకే, ఎవరికాలు తమ నియంత్రించుకుని ఒక టైము, ఒక సిస్టము దాన్ని నేర్చుకుంటే పర్లేదండి. కానీ ఆఫ్లైన్ కోచింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆఫ్లైన్ కోచింగ్ని మీరు నెగ్లెక్ట్ చేయడం అనేది జరగడమే రాష్ట్రంలో అసలు ఈ యొక్క అత్యంత స్కోర్ను కూడా ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితి అనమాట. ఆఫ్లైన్ అయితే ఏముంటుంది, డైరెక్ట్గా ఫ్యాకల్టీ ఉంటారు, నువ్వేం చదువుతున్నావు తెలుస్తుంది, నువ్వు సంబంధించిన ఏ సబ్జెక్ట్ నేర్చుకున్నావు, దాని రెగ్యులారిటీ ఉందా లేదో తెలుస్తుంది, ఒక కంటిన్యూటీ రావడం జరుగుతుంది, క్వశ్చన్స్ ఎప్పటికప్పుడు ప్రిపరేషన్ వస్తుంది, క్వశ్చన్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది, పక్కవాడు కాంపిటీషన్ చూడడం జరుగుతుంది. ఇవన్నీ మీకు ఏంటంటే ఆఫ్లైన్లో కనిపిస్తాయండి. ఆన్లైన్లో ఏంటంటే కనుక నువ్వు కోర్స్ తీసుకున్నావు, ఒకసారి కాసేపు వచ్చావు, ఆఫ్లైన్కి వచ్చి 10 రోజులు ఉన్నావు, 10 రోజుల నుండి నువ్వు వెళ్ళిపోయి ఆన్లైన్ చదువుకుంటానంటావు. ఆన్లైన్ చదువుకోవడం వల్ల నీకు జరిగే నష్టం ఏంటి? ముఖ్యంగా నీకు రెగ్యులైజేషన్ ఉండదండి. మీకు అంటే నియంత్రించే సిస్టమ్ మీ దగ్గర ఉండదు. ఆటోమేటిక్గా నువ్వు ఏంటంటే నీకు తెలియకుండా దూరం అయిపోతావండి. అదే నువ్వు ఖచ్చితంగా పలానా టైంకి క్లాస్కి వెళ్ళాలి, పలానా టైంకి హాస్టల్కి వెళ్ళాలి, పలానా టైంకి రూమ్కి వెళ్ళాలి, పలానా సబ్జెక్ట్ చదవాలి, రేపు టెస్ట్, రేపు ఈ క్లాస్ అవుతుంది, క్లాస్లో ఒకసారి క్వశ్చన్స్ అడుగుతారు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆఫ్లైన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ప్రిపరేషన్కి ఎక్కువ అంత ప్రాముఖ్యత ఇవ్వద్దు. అంటే ఆఫ్లైన్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి ఆన్లైన్కి మీకు ప్రాముఖ్యత తగ్గించండి. ఆన్లైనే ఇంపార్టెంట్ అనేసి అనుకోవద్దండి. నేను చెప్పే ముఖ్యమైన మాట ఇది. అంటే ఇక్కడ మీరు జనరల్ స్టడీస్ కానీ, అర్థమెటిక్ రీజనింగ్ కానీ నేరుగా ఫ్యాకల్టీ కంట్రోల్లో, అంటే ఒక మెంటర్ కంట్రోల్లో ఉండి చేయడం అనేది చాలా డిఫరెంట్. చాలామంది నేను డబ్బులు కట్టానా, కోర్స్ జాయిన్ అయ్యానా, నాకు కోర్స్ వచ్చేసిందా, లేదా క్వశ్చన్ పేపర్లు చేస్తానా, టెస్ట్లు వచ్చాయంటే టెస్టులు చేయాలంటే ధైర్యం ఉండాలి. ధైర్యం ఉండాలంటే సబ్జెక్ట్ చదివి ఉండాలి. సబ్జెక్ట్ చదివి ఉండాలంటే వినాలి. వింటే నీకు సబ్జెక్ట్ మీద ధైర్యం వస్తుంది. ధైర్యం వచ్చిన తర్వాత నువ్వు ఆ బిట్స్ చేసే కెపాసిటీ, దాంట్లో డిఫెక్ట్స్ ఏముంటాయో తెలుస్తుంది. ఆ డిఫెక్ట్స్ అన్నీ కూడా నువ్వు ఏంటంటే అధిగమిస్తావు. ఈ డిఫెక్ట్స్ ఎప్పుడైతే అధిగమించడం జరుగుతుందో సక్సెస్ అనేది రావడం జరుగుతుందండి. కాబట్టి ఎట్టి పరిస్థితిలో నేను చెప్పే విషయం ఏంటంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయము ముఖ్యంగా మీకు ఆన్లైన్ వద్దు, ఆఫ్లైన్ ముద్దుగా ప్రయారిటీ ఇవ్వండి. తప్పని వాళ్ళు మాత్రమే ఆన్లైన్కి ప్రయారిటీ ఇచ్చుకోండి. ఆన్లైన్ కూడా మీకు ఏంటంటే ఆల్రెడీ సక్సెస్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు మాత్రం ప్రయారిటీ ఇవ్వండి. జనరల్ స్టడీస్ సబ్జెక్టులో ఎక్కడ డిఫెక్ట్ వస్తున్నాయి, అర్థమెటిక్ రీజనింగ్లో ఎక్కడ డిఫెక్ట్ వస్తుంది, దాన్ని ఎలా అధిగమించాలని అర్థం. ఇంకా నేను మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, వయసు అయిపోయిందండి, మళ్ళీ నోటిఫికేషన్ మేము చూడలేం అంటే నెక్స్ట్ మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తామని హోంమంత్రి గారు ప్రకటించడం జరిగింది. హోంమంత్రి గారు ప్రకటించారు కాబట్టి మళ్ళీ మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. వయసు, అర్హత అన్నీ ఉన్న వాళ్ళందరూ. అర్హత లేదు, వయసు అయిపోయింది అన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో డేలా పడద్దు. మీకు నేను చెప్పే మళ్ళీ విషయం ఏంటంటే, ప్రపంచంలో మనకి ప్రతి ఒక్కరూ పోలీసు ఉద్యోగం చేసే బతకట్లేదు, అది మర్చిపోకూడదు మొదటిది. రెండోది ఏంటంటే ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ఉద్యోగం చేసే బతకట్లేదు, రెండో ముఖ్యమైన. ఈ 2 విషయాలు తీసుకుని మీరు ఒక్కసారి ఆలోచించండి. దయించి దానికే మీరు ఎడిట్ అయిపోద్దండి. ఇంకా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రాయడానికి, ఆర్ఆర్బి రాయడానికి, బ్యాంకింగ్ ఎగ్జామ్ రాయడానికి, ఎన్టీపీసీ మనకి రాసుకోవడానికి ఆర్ఆర్బిలో, ఇలా గ్రూప్ డి రేపు ఎగ్జామ్ రెడీగా ఉందండి. ఇలా ఎన్నో ఉద్యోగాలు మీ ముందు ఉన్నాయి. ఫారెస్ట్ సెక్షన్, ఇలా రకరకాల ఉద్యోగాలు నెక్స్ట్ ఇయర్ పడుతూ ఉంటాయి. దానికి ప్రిపరేషన్ ఏమో, నీకు గ్రూప్ 1 రావాలనేమో, 2 రావాల్సిన అవసరం ఉందేమో, అరే కానిస్టేబుల్గా రాకపోతే ఇంకేం రాలేదని మాత్రం దయించి అనుకోవద్దు. కాబట్టి నేను మీకు మళ్ళీ చెప్పే విషయం ఏంటంటే, ఎవరైతే ఎక్కువ మంది వైఫల్యం చెందారో, వైఫల్యం చెందినందుకు అసలు బాధపడద్దు. అంటే మనకి ఎక్కడైతే వైఫల్యం ఉందో, వైఫల్యం ఎందుకు జరిగిందో నేర్చుకుంటే మరొక విజయానికి మార్గాన్ని తీసుకెళ్తారు. ఆ విజయం నీకు సొంతం అవ్వాలంటే కనుక నీకు నువ్వు ఎప్పుడు కూడా ఏంటంటే ప్రేరణ కల్పించుకోవాలి. నీకు నువ్వు ప్రేరణ కల్పించుకుంటే నువ్వు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి మనకి లాంగ్ టర్మ్ ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్సెస్ కూడా, లాంగ్ టర్మ్ మనకి గ్రూప్ 1 ప్రిలిమినరీ, గ్రూప్ 2 సంబంధించిన ఎగ్జామ్స్ అవి కూడా ఉంటాయి. అంటే లాంగ్ టర్మ్లో మన దగ్గర ప్రిపేర్ అయ్యి ఒక గ్రూప్ 2 ప్రిపరేషన్ చేసిన విద్యార్థులు చాలామంది ఏంటంటే కానిస్టేబుల్ రావడం జరిగిందండి. అలాగే షార్ట్ టర్మ్లో వచ్చి
దగ్గరలో మిస్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అయితే ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే కనుక వాళ్ళ ప్రిపరేషన్ స్ట్రాటజీ, ఎగ్జామ్ రాసే స్ట్రాటజీ ఇవన్నీ ఒకటి మిస్ అవుతారు. అది ఏంటంటే ఒక పర్యవేక్షణలో చేస్తుంటే మీకు ఇదంతా కూడా బాగుంటుందండి. అంటే మనకి గుడి దగ్గర దేవుడు అటు ఇటు నడవడు, కానీ దేవుడు ఉన్నాడని ఒక అలర్ట్తో మనం చేసే ప్రక్రియ అంతా కూడా మారిపోతుంది అన్నమాట దేవాలయంకి వెళ్ళినప్పుడు. అలా మనకి ఆఫ్లైన్ కోచింగ్కి వచ్చినప్పుడు ఏంటంటే ఫ్యాకల్టీ, ఇన్స్టిట్యూట్, రెగ్యులైజేషను, సిస్టము ఇవన్నీ ఉండి మీకు ఏంటంటే మంచి సక్సెస్ని ఇస్తాయి. కాబట్టి ఏదో మనం వేలం వేరుగా అందరూ వాడు ఆన్లైన్ జాయిన్ అయ్యాడు, నేను ఆన్లైన్ జాయిన్ అయ్యాను, 1000 రూపాయలకి వచ్చింది, 2000కి వచ్చింది, 3000కి వచ్చింది, అరే 2000 కట్టే నాకు ఉద్యోగం రాలేదని మాత్రం దయించి ఎవరిని నిందించొద్దు. ఇక్కడ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ లేదా ఒక ఫ్యాకల్టీస్ కానీ లేదా ఆన్లైన్ కానీ ఎవరిని విమర్శించడం అనేది కాదు మన ఉద్దేశం. మేజర్గా ఏం జరుగుతుంది, వాస్తవం ఏంటనేది ఒకసారి పునఃపరిశీలన చేసుకోండి. అంతేకాక ఈసారి కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు చాలా లాంగ్ ప్రిపరేషన్ అయినా ఉండి ఫస్ట్ అటెంప్ట్లో వచ్చి ఉండొచ్చు, లేదా లాస్ట్ దగ్గరలో మిస్ అయ్యి కూడా రావచ్చండి. ఇలా చాలా ఉన్నాయి. అంటే నాకు మేము మాట్లాడిన మిగతా విషయాలు బట్టి అన్నిటి బట్టి కూడా మీకు ఈ విశ్లేషణ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కానిస్టేబుల్ ఎగ్జాము మనము ఎందుకు అందుకోలేకపోయాము, ఎందుకు కానిస్టేబుల్ ఎగ్జామ్ మనకి పరీక్ష నుంచి ఏం నేర్చుకున్నాము అనే ప్రశ్నలు మీకు చాలా చాలా అవసరం. ఆ ప్రశ్నలు మీ మనస్సాక్షిని పరిశీలించుకొని ఆలోచించి మీకు మీరు ముందుకెళ్ళడం కోసం డెఫినెట్గా మీకు ఏంటంటే ఇవన్నీ కూడా ఉపయోగపడడం జరుగుతుంది. మీ జనరల్ స్టడీస్ ప్రిపరేషన్, అర్థమెటిక్ రీజనింగ్ ప్రిపరేషను, మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో కట్ ఆఫ్లు ఎలా వచ్చాయి, అలాగే రాయలసీమ ఎలా వచ్చాయి, మధ్యాంధ్ర ఎలా వచ్చాయి, అంటే ఇంక ఇవన్నీ నేను ఇప్పుడు ఆ విశ్లేషణ అంతా కూడా నేను చెప్పట్లేదు. అంటే ఆల్మోస్ట్ 60% రిజర్వేషన్స్ వాటిలో వచ్చాయి, కానీ 84% హైయెస్ట్ మార్క్ వెళ్ళిందండి. చాలా ఎక్కువ, అంటే ఎక్కువ వెళ్ళడం అంటే కనుక హైయెస్ట్ టాప్లో అంత రావడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. డెఫినెట్గా అక్కడ మంచి వర్కౌట్ అయితే డెఫినెట్గా మనకి అయిందనేసి చెప్పచ్చు. అలాగే ఉమెన్స్ సంబంధించిన దాంట్లో కూడా ఏంటి ఆల్మోస్ట్ టాపర్ మనకి 79% వచ్చినట్టు అండి. అంటే నేను పర్సంటేజ్ రైవ్లో చెప్తున్నాను అనమాట. అలాగే ఏపీఎస్పీ వాటిలో కూడా 72% వచ్చింది. ఇక మీకు బీసీఏ, బీసీడీ ఒక 10% డిఫరెన్స్ ఉన్నాయండి. అలాగే ఎస్సీ ఎస్టీలో 60%, అంటే ఆల్మోస్ట్ మీకు అక్కడికి వచ్చే మార్కులకి ఎంత అంటే 40-45% కూడా కొన్ని జిల్లాలు వచ్చేసాయండి. అర్థమైందా? నేను ఈ విశ్లేషణ చెప్పేటప్పుడు కూడా ఏంటంటే పర్సంటేజ్ లెక్కల్లో క్లారిఫికేషన్ ఇచ్చాను అనమాట. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇంకా బెటర్ మార్క్స్ వెళ్ళాయి అంటే కాంపిటీషన్ బాగా పెరిగింది, సబ్జెక్ట్ డెప్త్ పెరిగింది, క్వశ్చనర్ అనలైటికల్ పెరిగింది. సో మన స్పీడ్గా చెయ్యాలి, సో ఫాస్ట్గా చెయ్యాలనే విషయాలు నేర్చుకోండి. అవి ఎలా నేర్చుకోవాలి, జనరల్ స్టడీస్, అర్థమెటిక్ రీజనింగ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంకా డెప్త్ ప్రిపేరించడం ఎలాగా, ఆలోచించడం ఎలాగనేది మన గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ ఛానల్ మనం సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ దీని మీద కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి కూడా చెప్పండి. ఇందులో జనరల్ స్టడీస్ టాపిక్స్ ఖచ్చితంగా మీకు మంచి జనరల్ స్టడీస్, అర్థమెటిక్ రీజనింగ్ ఎలా ప్రిపేర్ అవ్వాలో మన వీడియోస్ అన్నీ కూడా మనకు ఉన్నాయి, అవి కూడా చూడండి. బట్ యూ బెస్ట్ ప్రయారిటీ గివ్స్ టు ఆఫ్లైన్కి ప్రయారిటీ ఇవ్వడానికి ప్రయత్నించండి వీలైనంత వరకు. నోటిఫికేషన్ వచ్చినప్పుడు కాకుండా నోటిఫికేషన్ ముందు నుంచి చదవడానికి ప్రయత్నించండి. నోటిఫికేషన్ డేట్ ఇచ్చిన తర్వాత, హాల్ టికెట్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ చేయొద్దు, ముందుగానే ప్రిపేర్ అవ్వండి. ఇది మీకు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ఉపయోగపడుతుంది. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మీకు ఏంటంటే ఈ యొక్క చదువుకున్న జనరల్ స్టడీస్, అర్థమెటిక్ రీజనింగ్ కూడా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. ఆల్ ద బెస్ట్. సో పరీక్ష ఫలితాల్లో సక్సెస్ అయిన వాళ్ళకి మరొకసారి శుభాకాంక్షలు. వైఫల్యం అయిన వాళ్ళకి నేను మరొక మంచి విజయం మీరు అందుకోవాలని బ్లెస్ చేస్తూ, అంటే మీకు ఆశీర్వాదం ఇస్తూ మంచి స్థాయికి, ఇంకా మంచి ఉద్యోగంలోకి ప్రయత్నాన్ని భగవంతుడు మీకు ఏర్పాటు చేశాడని అనుకోండి. అంతే తప్ప ఇక్కడతో మీ జీవితం ఆగిపోయిందని ఎట్టి పరిస్థితుల్లో అనుకోవద్దు. విష్ ఆల్ ద బెస్ట్.